నేను ఈరోజు కొత్త విషయం నేర్చుకున్నా. ఎప్పుడైతే మనం మాట్లాడే మాటలు ప్రతి మాటనే కాదు, మనతో మనం మైండ్‌లో ఎలా మాట్లాడుకుంటున్నాం అన్నది కూడా చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తది. అంటే నిన్ను నువ్వు క్వెషన్ చేసుకునే దాని గురించి కూడా చాలానైతే ఇంపాక్ట్ చూపిస్తాయన్నట్టు. అంటే ఎట్లా అంటే నాకు నేనెందుకు ఎదగలేకపోతున్నా? నేనెందుకు డబ్బులు సంపాదించలేకపోతున్నా? నాకు ఎందుకు అతను డబ్బు ఇవ్వట్లేదు? నాకెందుకు నాకెందుకు ఇలా జరుగుతుంది? నేనే ఎందుకు ఇట్లున్నా? అసలు నేనేం చేయాలి? ఎట్లా చేయాలి? అని క్వెషన్ ఏసుకుంటున్నావు. చాలా జాగ్రత్తగా వినండి. ఇది క్వెషన్ ఏసుకునడం కూడా నెగెటివ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే నువ్వు నీ ఫ్యూచర్‌ని నువ్వు చూస్తున్నావో, ప్రతిరోజు విజువలైజేషన్, అఫర్మేషన్స్ చేస్తున్నావు. కానీ నేను ఇవన్నీ చేస్తున్నా, నాకు అవ్వట్లేదు, నాకు అవుతలేదని నువ్వే చెప్పుకుంటున్నావు. నాకెందుకు అవుతలేదు అని, నాకెందుకు జరుగుతలేదు, నాకెందుకు ఇవన్నీ అనుకునేది జరుగుతలేదు అని నువ్వే అనుకుంటున్నావు. రైట్? సో, అందుకోసం నువ్వు అనుకున్నది అవ్వట్లేదు. దీన్ని చేంజ్ చేయాలి. దాన్ని కూడా ఫ్యూచర్‌కి తీసుకెళ్ళాలి. విజువలైజేషన్‌లో మనం ఏదైతే కావాలనో, ఏదైతే ఉంటదో, నువ్వేదైతే కావాలనుకున్నావో అది ఆల్రెడీ ఉన్నట్టు ఊహిస్తున్నావు. ఆల్రెడీ ఉన్నట్టు అఫర్మేషన్స్ చేస్తున్నావు. రైట్? అలాగే నీ యొక్క క్వెషన్ కూడా నువ్వు ప్రతీదీ సాధించగలవు. నువ్వు ప్రతీదీ ఏదైనా చేయగలవు. ఎప్పుడు నువ్వు దేనికోసమైతే నీ మొత్తం నీ యొక్క సెన్సెస్, నీ యొక్క మొత్తం దానికి ఇస్తావో అప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. బలంగా కోరుకుంటే జరుగుతుంది. ఏదైనా తీసుకోండి. చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు, చిన్న థింగ్ నుంచి పెద్ద థింగ్ వరకు, చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ వరకు బలంగా ఆడుకుంటే అయిపోతుంది. సో ఎవరైతే స్టార్టింగ్లో ఉన్నారో, ఎవరైతే 1, 2 చిన్న చిన్న ఓన్లీ 1, 2 విషయాలు జరుగుతాయి, వాటిని మాత్రమే చూసిన వాళ్ళు చిన్న చిన్న నుంచి స్టార్ట్ చేయండి. నా దగ్గర 10,000 ఉన్నాయి, నా దగ్గర 50,000 ఉన్నాయి, నా దగ్గర 1,00,000 ఉన్నాయి, ఇట్లా చిన్న ఇలా వెళ్ళండి. డైరెక్ట్ ఒకటేసారి వెళ్ళడానికి ప్రయత్నించకండి. ఎప్పుడైతే డైరెక్ట్ పైకి వెళ్ళినప్పుడు ట్రై చేస్తారో అది జరగడం చాలా కష్టం అవుతుంది. సో చిన్న చిన్న స్టెప్స్ తీసుకో. ఓకే? సో నెగిటివ్గా నీకు నువ్వు క్వశ్చనింగ్ కూడా నెగిటివ్గా వేసుకోకు, నెగిటివ్గా మాట్లాడుకోకు. నీతో నువ్వు నీ మైండ్ని అబ్జర్వ్ చేయి. నీతో నువ్వు ఎలాంటి క్వశ్చన్స్ వేసుకుంటున్నావు నీకు అర్థం అవ్వకపోతే ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్స్ అన్నీ పక్కన పెట్టేసి నీ యొక్క థాట్స్ని గమనించు. నేను ఎలా మాట్లాడుకుంటున్నా, నేను ఎలాంటి క్వశ్చన్స్ వేసుకుంటున్నా, నాతో నేను ఎలాంటి థాట్స్ని రిలీజ్ చేస్తున్నా, యూనివర్స్కి ఎలాంటి థాట్స్ రిలీజ్ చేస్తున్నా, వాటన్నిటిని గమనించండి. లేదా రాయండి. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి. ప్రతి ఒక్క అక్షరం, నీ యొక్క ప్రతి ఒక్క మాటను రాయు. నీకు ఏది ఇష్టం, అసలు నీకు నచ్చింది రాయు, కానీ రాయు. ఎప్పుడైతే ఒక బుక్ పేపర్ పట్టుకొని, ఒక పేపర్ పెన్ను పట్టుకొని పేపర్ పైన నీ యొక్క థాట్స్ని నిలిస్తావో ఆటోమేటిక్గా నీ యొక్క నీ యొక్క మైండ్లో అన్కాన్షియస్గా జరిగే థాట్స్ అన్నీ నీకు అర్థమవుతాయి. ఇది చాలా చాలా డీప్ మీనింగ్ ఉంది. మీరు వీటందరి వీడియో చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఎక్కువ మంది జరగకపోవడానికి కారణం ఇవన్నీ వీడియోస్. ఒకరేమో వచ్చి నాకు ₹1,00,000 వచ్చినాయి, నేను ఓన్లీ జస్ట్ ఈ అఫర్మేషన్ చేయడం ద్వారా అంటారు. ఇంకోటి, ఈ మంత్రాన్ని నేను పదే చెప్పడం ద్వారా నాకు 10 లక్షలు వచ్చినాయి అంటారు. నేను ఈ వాటర్ని ఇలా చేశాను, నాకు ఇలా వచ్చినాయి, నేను దాన్ని పూజ చేశాను, అవి వచ్చినాయి అంటారు. అన్నీ వర్క్ అవుతాయి. ఇప్పుడు ఒకటే దగ్గర, ఒకటే హోల్లో బోరు ఆర్ ఒకటే దగ్గర, ఒకటే ప్లేస్లో వాటర్ కోసం తవ్వినప్పుడు వాటర్ ఖచ్చితంగా వస్తాయి. ఎగ్జాక్ట్లీ నువ్వు కూడా ఒకటే టెక్నిక్ తీసుకొని దాన్ని పదే కంపల్సరీ, నేను చెప్తున్నా, కంపల్సరీ 21 డేస్, 41 డేస్, 60 డేస్, 90 డేస్, 100% 90 డేస్ ఇచ్చి చూడు. నువ్వు ఏ టెక్నిక్ అయినా తీసుకో. మార్నింగ్ ఒక్కటే లేచి పదే విజువలైజ్ చేయి 90 డేస్ వరకు. ఓకేనా? డబ్బును మాత్రమే విజువలైజ్ చేయి. డబ్బుకు సంబంధించి మాత్రమే చేయి, వస్తాయి. దానికన్నా ముందు నీ యొక్క ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంచుకో. నువ్వు నెగిటివ్లు ఉన్నా, ఎట్లా ఉన్నా సరే, నువ్వు నీ లెవెల్స్ని హైలో ఉంచుకో. ఎప్పుడు నీ వైబ్రేషన్స్, నీ యొక్క ఫ్రీక్వెన్సీ, అంటే సంతోషంగా ఉండు. ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు రానివ్వు. వచ్చిన వెంటనే
వెంటనే పాజిటివ్ థాట్స్ తీసుకురా. రాలేకపోతున్నావా, ఒక మంచి సాంగ్ పెట్టుకో, విను. ఆటోమేటిక్గా నీ యొక్క వైబ్రేషన్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నువ్వు వీడియోస్ అన్నీ చూసి టైం వేస్ట్ చేసుకోకు. నీ యొక్క క్వశ్చన్ ఏదైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయి, దానికి సంబంధించిన పర్ఫెక్ట్ ఆన్సర్ నేను ఇస్తాను. ఓకే, ఈ సబ్కాన్షియస్ మైండ్ని ఏ విధంగా మనం ప్లే చేయాలో, ఈ సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ఆడుకోవాలనో, ఏం చెప్తే సబ్కాన్షియస్ మైండ్ వింటుందో వాటన్నిటి గురించి నేను ఆల్రెడీ నేర్చుకున్నా. ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను. సబ్కాన్షియస్ మైండ్ని ఇలా ఒప్పించేద్దాం. ఓకే, డన్. ఈరోజు హోంవర్క్ ఇది. నీ యొక్క థాట్స్ని గమనించు. ఇదే టాపిక్ గురించి ఇంకా డీప్గా ఇంకో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సీ యూ సూన్. బాయ్ బాయ్.